ఆదిలాబాద్ వణికిపోతోంది. రికార్డు స్థాయిలో ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. 5 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రత పడిపోవడంతో జిల్లా ప్రజలు గడగడలాడిపోతున్నారు. రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది. తెలంగాణలో ప్రతి సంవత్సరం కనిష్ట ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్లోనే నమోదవుతున్నాయి. 2 ఏళ్లుగా జిల్లాలో వినూత్న వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వేసవిలో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రత, శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో చలితో ఆదిలాబాద్ వణికిపోతోంది. ఉదయం 10 గంటలు దాటితే తప్ప ఎవరూ బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. గత సంవత్సరం జనవరిలో 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైతే ఈసారి ఇంకా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. చలి తీవ్రత పెరగడంతో ఉదయం సమయాల్లో రోడ్లన్నీ మంచుతో కప్పబడుతున్నాయి. వాకింగ్ కు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలితో పాటు ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. సాయంత్రం 5 గంటలైతే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో చాలా మంది చలిమంటలు వేసుకుని సేద తీరుతున్నారు. పొద్దున 5 గంటలకు నిద్రలేసి వ్యవసాయ పనులకు వెళ్ళేటటువంటి వాళ్ళు 6-6:30 లేనిదే ఇంటి నుండి బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. విపరీతమైనటువంటి చలి వల్ల పొలం పనులకు వెళ్ళేటటువంటి వాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంది. 8 లేనిదే సూర్యరశ్మి అనేటువంటిది రావడం లేదు. ఈ 8 గంటల తర్వాత కూడా దినంలో కూడా 12 అయినా 1 అయినా 2 అయినా కానీ విపరీతమైనటువంటి గాలుల వల్ల ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ చలి 3-4 డిగ్రీలు ఉంది. ఇదే ఎక్కువ అయి ఉంటే మరే పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. లంబసింగి తర్వాత మన ఆదిలాబాద్ డిస్టికే తర్వాత వచ్చేసి ఘోరంగా చలి ఉంది. మార్నింగ్ లేవడానికి బాగా ఇబ్బందిగా ఉంది. వర్క్ చేసుకోవడానికి 9 తర్వాత కూడా ఘోరంగా చలి ఉంటుంది. అసలు ఏ వర్క్ చేసుకుందామన్నా వర్క్ చేసుకోరాకుండా ఇలాంటి పరిస్థితి ముందు ఏర్పడితే చాలా ఘోరంగా ఉంటుంది. పెరుగుతున్న చలి తీవ్రత వల్ల అనారోగ్యం బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఉన్ని దుస్తులు ధరించి బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ చలి తీవ్రతను బట్టి చిన్నపిల్లల్లో అయితే అలర్జీ కానీ, ఆస్తమా కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఈ చలికాలం అయినంత మట్టుకు చలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బయటకు వెళ్ళకుండా అయినంత మట్టుకు క్లోజ్ డోర్స్లో ఉండి, అంటే ఇంట్లోనే ఉండి మంచి వేడి ప్రాంతంలో ఉంచేట్టు చూసుకోవాలి. చిన్నపిల్లల్ని కానివ్వండి, అంటే మామూలు అప్పుడే పుట్టిన పిల్లల్ని అయితే అయినంత మట్టుకు తల్లి దగ్గరనే ఉంచేట్టు చూసుకోవాలి. ఆదిలాబాద్ జిల్లాలో చలి అధికంగా ఉండడంతో విద్యార్థులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.